ఈరోజు బ్రెడ్ పిజ్జా ఆర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను బౌల్లోకి ఫస్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్ అండ్ టొమాటో తీసుకున్నాను. మీకు ఇంకేమన్నా అంటే స్వీట్ కార్న్ అలా ఏమైనా నచ్చితే అవి కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం పిజ్జా మిక్స్ ఇది అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి వేసుకొని మైనైజ్ ఇక్కడ నేను తీసుకున్నది బయట తీసుకున్నది. లాస్ట్లో నేను ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మ్యాక్స్ ఇంట్లోది ట్రై చేయండి, కొంచెం హెల్తీగా ఉంటుంది కదా. అండ్ కొంచెం చీజ్ కూడా వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే చీజ్లో సాల్ట్ ఉంటుంది అండ్ అలాగే పిజ్జా మిక్స్లో కూడా కొంచెం ఉంటుంది, అందుకని నేను తీసుకోలేదు. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్ మీదకి ఉంటే పిజ్జా సాస్ వేసుకోండి, లేదంటే కనుక టొమాటో కచప్ పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్నది పెట్టుకొని కొంచెం చీజ్ లేసి పైన కూడా కొంచెం చీజ్ వేసి ఇలా ప్యాన్లో పెట్టి పక్కన వాటర్ పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. అట్లా చేసుకోండి. ఇప్పుడు హోమ్ మేడ్ మైనైజ్, దీనికోసం నేను పన్నీర్ తీసుకున్నాను. ఒక 5 to 6 క్యూబ్స్ వరకు పన్నీర్ తీసుకొని వెల్లుల్లి నేను అత్రబడి 4 వేసేసాను. మీరు అన్ని వేయొద్దు, ఒక 2 వేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకొని ఒక 10 to 15 జీడిపప్పుల్ని వేడి నీళ్ళలో ఒక 10 minutes నానబెట్టి అవి కూడా వేసి ఇలా మంచిగా మిక్సీ కొట్టండి. అది ఫస్ట్ ఇట్లా అవుతుంది. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పెట్టుకోండి. అంతే, అయిపోతుంది. పాలు చూసుకొని యాడ్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేస్తే అది చాలా పల్చగా అయిపోతుంది అనమాట. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. అంతే, హోమ్ మేడ్ మైనైజ్ కూడా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.